గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం మహాశయ. వర్షాకాలంలో విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో సహా కొన్ని చోట్ల డయేరియా ప్రబలిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, తురకపాలెంలో మిలియోడియోసిస్ వంటి వ్యాధులు ప్రబలిన సంఘటనలు నమోదయ్యాయి. పౌరులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా కొద్దిమందికి మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించడమైంది. 3-4 ప్రశ్నలకి సమాధానం వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది. అధ్యక్ష, ధన్యవాదాలు. అనుకుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో డయేరియా కేసెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా నివారణ చర్యలు తీసుకుంటున్నారనేది చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఏ వ్యవస్థ అయినా సరే అది ప్రజలకు మేలు చేసే వ్యవస్థ అయితే దాన్ని కొనసాగించే ప్రభుత్వాలు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నా కూడా అధ్యక్ష చాలా చాలా అధ్యక్ష మంత్రి గారు చెప్పిన సచివాలయ వ్యవస్థ పోతే ఏం కావాలి అడగండి. సచివాలయ వ్యవస్థ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి విషయం అధ్యక్ష. అధ్యక్ష, డయేరియా కేసులు విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి విజయవాడ కావచ్చు, జగ్గాయపేట కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈరోజు శ్రీకాకుళం కావచ్చు అధ్యక్ష. ఎప్పుడు డయేరియా కేసులు వచ్చినా ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, లేకపోతే అధికారులను ఆదేశించాం అని చెప్పడమే తప్ప అధ్యక్ష ముందస్తు చర్యలు లేవు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష వాళ్ళు చెప్పే కారణం ఏంటి అధ్యక్ష, డయేరియాకి మంచినీళ్ళు కంటామినేషన్ అవుతుంది, పైప్ లైన్ లీక్ అవుతుంది అని చెప్తారు అధ్యక్ష. ఇదివరకు ఇదే వాటర్ టెస్టింగ్ ఉండేది అధ్యక్ష. 7 విధాలుగా వాటర్ టెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అది లేదు అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. రాష్ట్రం కాదు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవటం వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాను అధ్యక్ష. రెండో క్వశ్చన్ అధ్యక్ష, ఇందులోనే తురకపాలెం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే తురకపాలెం గురించి పలానా వ్యాధి వచ్చింది, మిలియోడియోసిస్ వ్యాధి వచ్చింది, దానివల్ల సుమారు 60 మంది చనిపోయారని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అధ్యక్ష ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అధ్యక్ష? ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ గ్రామంలో క్వరీలో ఉన్న వాటర్ని తాగడం వల్ల వ్యాధి వచ్చింది అధ్యక్ష. ఆ క్వరీలో ఉన్న ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వం ఇస్తుంటే ఆ వాటర్ వద్దు బాబు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలు, బీసీలు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని బతిమాలి కొంతమంది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చనిపోతాం, మాకు ఈ వాటర్ వద్దని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల సుమారు 60 మంది ప్రాణాలు పోయిన అధ్యక్ష తురకపాలెంలో. ఇటువంటి ప్రివెంటివ్ మీరు ప్రసంగం చేస్తే కుదరదండి. మీరు ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి అది అడగాలి, కానీ మీరు అన్ని తీసుకోవట్లేదు. ఇప్పుడే తీసుకోమని చెప్తాను. దాని లోపాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ప్రభుత్వం నుంచి మీరు ఏమి చర్యలు కావాలనుకుంటున్నారు అడగండి. ఏం చేశారు అడుగుతున్నాను. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అన్న. అది రేపొద్దున మళ్ళీ ఇంకొక చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అలాగే అడుగుతాం, మళ్ళీ అదే సమాధానం చెప్తారు. దీనికి ఇంకా ఉండదు అధ్యక్ష, ఎన్ని ఉండదు ఇంకా. సున్నితమైన విషయాలు కూడా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కోల్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. 6 సంవత్సరాల ప్రభుత్వంలో 63 సార్లు డయాలసిస్ చేసి కూర్చో. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో పాలు తాగితేనే చనిపోతున్నారు అధ్యక్ష, ఇంకా నీళ్లు తాగితే కూడా చనిపోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 67 మంది ఆసుపత్రి పాలయ్యారు అధ్యక్ష. ఈరోజు 67 మంది ఆసుపత్రి పాలయ్యారు, 2 మరణించారు అధ్యక్ష. 42 సంవత్సరాల యువకుడు కూడా ఈరోజు శ్రీకాకుళంలో డయేరియా వల్ల మరణించాడు అధ్యక్ష. దయచేసి 23వ తారీఖున 27 మంది,
24 తారీఖున 45 మంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. కాంపోస్ట్ కాలనీ వాటర్ ట్యాంక్ అనే ట్యాంక్ కలుషితం అవడం వల్ల ఈ డయేరియా శ్రీకాకుళం పట్టణం అంతా వ్యాపించడం జరిగింది అధ్యక్ష. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేదంటే ఇప్పటికీ శ్రీకాకుళం విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనేది గౌరవ మంత్రి గారి ద్వారా సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే డాక్టర్ గారు. గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా చూస్తే ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటిది పశ్చిమ భాగాన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే గ్రామీణ స్థాయిలో మనం నీటి సరఫరా చూస్తే క్లోరినేషన్ మా పశ్చిమ భాగాన చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రేపు రాబోయేటువంటి సమ్మర్లో మాకు వాటర్ స్కేర్సిటీ చాలా ఉంటుంది. అటువంటి టైంలో ఈ క్లోరినేషన్ అనేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆవేశాన్ని ఆవేదన కూడా అర్థం చేసుకోగలం అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటంటే డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం వాటర్ కంటామినేషన్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ సిఎస్ఓలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా వారి ద్వారా ప్రతి మంగళవారము బ్యాక్టీరియాలజికల్ అంటే సోర్స్ దగ్గర కానీ లేదా వాటర్ పైపుల్లో కానీ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత దాంట్లో కంటామినేషన్ ఉంటే వెంటనే లైన్ డిపార్ట్మెంట్కి తెలియజేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మేము వచ్చిన కొత్తల్లో ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్తో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులతో కూర్చున్నప్పుడు అనేక చోట్ల క్లోరినేషన్ కొన్ని సంవత్సరాలుగా క్లోరినేషన్ జరగలేదు, బ్లీచింగ్ జరగలేదు అనే విషయాలు కూడా దీంట్లోకి వచ్చాయి అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లో జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు గడపకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పనులు చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకొని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి డైరీ మీద వారు చెప్పారు సార్. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెల్లో అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు, అది కాకుండా మనం ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ ఓవర్ ట్యాంక్ వెళ్ళే వరకు కూడా క్లీన్గానే ఉంటుంది. మనం డెలివరీ ఇచ్చేటప్పుడు లైన్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు లైన్ డ్యామేజ్ ఏమవుతుంది, డ్రైన్స్ క్రాసింగ్ ఉంటుందండి. డ్రైన్స్ క్రాసింగ్ దగ్గర చూడరేళ్ళు మొత్తం ఎక్కడన్నా లీక్ బయటకు వస్తే చూస్తారు తప్ప కింద కలవట్ల దగ్గర డ్రైన్ క్రాసింగ్ దగ్గర తెలియదు. అంచేత దానికి ఇది వరకు ఏముండేదంటే మున్సిపాలిటీలో ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు, క్లియర్గా రోజు లైన్స్ అని చూసేవాడు. కానీ ఇప్పుడు అది జరగట్లా. కంటామినేషన్ అనేది ఖచ్చితంగా ఆ డ్రైన్స్ దగ్గరే జరుగుతుంది, కలవట్ల దగ్గర జరుగుతుందండి.
అది మీరు చెప్పిన వాస్తవం అధ్యక్ష. ట్యాంకులో క్లోరినేషన్ చేయడం వల్ల కూడా కంటామినేషన్ వాటర్, తర్వాత పైప్ లైన్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ డ్రైనేజీల వెంబడి ఈ పైప్ లైన్లు ఉండడం వల్ల ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాని కారణంగా ఇళ్లలో వాళ్ళు మోటార్లు వేయడం, దానికి ప్రెషర్ కారణంగా ఈ కంటామినేటెడ్ వాటర్ పైప్లోకి వెళ్ళి కూడా బారిన పడే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో తుర్కపాలెం గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. తుర్కపాలెంలో ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష, క్వారీ ఉండిపోయింది. ఆ క్వారీలో 4 సంవత్సరాలుగా క్వారీ నుంచి వాటర్ ఓవర్ ట్యాంక్కి ఇస్తున్నారు. దాని కారణంగా ఈ మిలిడోసిస్ బ్యాక్టీరియా కూడా డార్మెంట్గా ఉండే బ్యాక్టీరియా కూడా మళ్ళీ రావడం, దాని కారణంగా ఇబ్బందులు లేతన వ్యత్యాసం. మీరు అన్నట్టుగా ఇవాళ ఓవర్ ట్యాంకులని జిఎల్ఎస్ఆర్లని క్లోరినేషన్ చేస్తున్నాం అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వ్యాన్స్ను కూడా ఈ అర్బన్ ఏరియాస్లో వాటర్ టెస్టింగ్ కోసం మొబైల్ టెస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మెయింటెనెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాం. ధన్యవాదాలు. కాకుండా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. నిరంతరం లైన్ అందుకని దాని గురించి ఈ హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అధ్యక్ష. నిరంతరం వాటి మీద క్వశ్చన్ నెంబర్